పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని విమర్శించారు తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి. రెండవ స్థానం కోసం బీఆర్ఎస్, బీజేపీ రెండూ పోటీ పడుతున్నాయని సెటైర్లేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తే డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు మల్లు రవి. రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులు దొరకటం లేదు. మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయడానికి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయని అంటున్నారు. కొత్త వాళ్ళని ఎవరిని పెట్టాలని అడిగినా ఎవరు మేము పోటీ చేయమని చెప్తున్నాం. అటువంటి దీనమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి పోటీ విపరీతంగా ఉంది. మేము ప్రజాస్వామ్యయుతంగా క్యాండిడేట్స్ని గెలిచేదానికి ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి అభ్యర్థులను చూసి గెలిపించేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు పోటీ బీఆర్ఎస్గా బీజేపీకి మధ్య పోటీ ఉంది. దేనికొంది బీఆర్ఎస్కి బీజేపీకి అంటే రెండో స్థానంలో మేము ఉండాలా మీరు ఉండాలా అనే దాని మీద పోటీ ఉన్నది. కానీ మొదటి స్థానానికి పోటీయే లేదు. మొదటి స్థానం అంతా కాంగ్రెస్ పార్టీ. అందువలనే 14 నుంచి 16 సీట్లు పార్లమెంట్ సభ్యులు గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది మా సర్వే రిపోర్ట్స్, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద పీడ విరుగుడైపోయింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటల పార్టీ, మోసం చేసే పార్టీ అని ప్రజలు మాటలతో చెప్పడమే కాక ఓట్ల ద్వారా ఓడించిన తర్వాత కూడా మళ్ళీ అదే మాటలతో ముందుకు వస్తున్నారు. ఈసారి మీరు ఇట్టే రకంగా మాట్లాడితే డిపాజిట్ కూడా లేకుండా చేసే పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతుంది.